అందరికీ అరుణాచలేశ్వరాయ నమః. నేను కొద్ది కాలంగా నేను అరుణాచలం దర్శనం చేసుకోవటం, అరుణాచలేశ్వరుడు యొక్క దర్శనంతో నాలో చాలా మార్పుని, అనూహ్యమైనటువంటి మార్పులను కూడా నా లైఫ్లో చూశాను, నా జీవితంలో. కానీ ఎప్పుడూ కూడా వచ్చినటువంటి నేను ఏ రోజు కూడా నేను ఇబ్బంది పడిన సందర్భం లేదు. కానీ ఈసారి మాత్రం ఇప్పటికి నేను 2 సార్లు వచ్చాను అరుణాచలంలో ఎన్నో నాకు సిద్ధపురుషులు, మహాపురుషుల యొక్క వారి యొక్క సాంగత్యంతో కావచ్చు, లేదంటే వారు నాకు దర్శనం ఇవ్వటం అట్లా జరుగుతూ వచ్చినాయి. ఈసారి మాత్రం నాకు చాలా అసంతృప్తిగా ఉంది. ఎందుకు అంటే దైవ దర్శనం విషయంలో నాకు ఎటువంటి ఇది లేదు. చక్కగా మహాప్రవచనకర్తలో చెప్పినటువంటి ఎలా అయితే చెయ్యాలి అనేటటువంటిది ఉన్నదో, చాగంటి కోటేశ్వరరావు గారు స్వామివారు కావచ్చు, లేదంటే గరికపాటి స్వామివారు కావచ్చు, లేదా పద్మాకర స్వామివారు కావచ్చు, వారు చెప్పినటువంటి విధానంలోనే ఇప్పటివరకు చేస్తూ వచ్చాను. అలాగే ఇప్పుడు కూడా చేస్తాను, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను. ఆ విషయంలో మాత్రం నాకు చాలా తృప్తిగాను, చాలా ఆనందంగా ఉంది. వస్తున్న ప్రతి నెలకి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎప్పుడు అరుణాచలం వెళదాము, ఎప్పుడు గిరి ప్రదక్షిణ, ఎప్పుడు స్వామిని దర్శించుకుందాము, ఇవన్నీ నాకు చాలా తృప్తినిస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి వసతుల విషయంలో, వసతి కోసం అని చెప్పేసి శివ సన్నిధి అని చెప్పేసి వచ్చాను. ఆ శివ సన్నిధిలో అది దయచేసి బ్రాహ్మణులు ఎవరూ కూడా శివ సన్నిధికి మాత్రం రావద్దు అనేది నా యొక్క విన్నపం. ఎందుకు అంటారేమో, ఇక్కడ మనం చాలా వరకు బయట ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ మడి ఆచార సాంప్రదాయాలు అవన్నీ ఉండాలి అంటే కొద్ది ప్రదేశాల్లో ఉంటాయి, కొన్ని ప్రదేశాల్లో అవి ఉండకపోవచ్చు. కానీ కొద్దిగా ఇక్కడ శాంతం లోపించింది. నేను అది గమనించాను. ఈ అరుణాచలంలో వసతి గృహంలో చాలా వరకు కూడా కొన్ని మన బ్రాహ్మణులు కావచ్చు, మన అని అంటున్నానని కాదు, మన ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాహ్మణులు కొంతమంది ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడనే ఉండి మన అందరికీ తమిళన్స్ కానీ, కన్నడ వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు, ప్రాంతీయ భేదం అంటూ ఏమీ లేకుండా వాళ్ళకి సర్వీస్ అనేటటువంటిది చేస్తున్నారు. అది నేను ఇప్పటికి 2 సార్లు అక్కడికే వెళ్ళాను. అక్కడ నాకు చాలా సంతృప్తినిచ్చింది. అక్కడనే జపం, హోమాలు, తర్వాత హోమము ఇవన్నీ చేసుకుంటూ ధ్యానం మెడిటేషన్ కూడా చేసుకునేటటువంటి ఇది కూడా ఉన్నది, చేసుకుంటూనే ఉన్నాను. కానీ ఈసారి మాత్రం శివ సన్నిధికి వచ్చాను. అక్కడ నాకు రూమ్స్ అవైలబిలిటీ లేదు అనేసరికి ఇటు వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే, మనకి ఆంధ్ర వచ్చేసరికి కార్తీక మాసం ఇది. ఆంధ్రాలో కార్తీక మాసంలో మనం వెల్లుల్లి అనే దాన్ని తినము. కానీ ఇక్కడ తమిళియన్స్ మరి అది కార్తీక మాసం ఇక్కడ ప్రారంభమైంది. దానికి ఇక్కడ నియమం అనేటటువంటిది వెల్లుల్లికి ఇక్కడ నియమాలు ఉంటుందో ఉండదో నాకే తెలియదు. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే రూమ్ పరంగా అయితే నాకు తృప్తిగా ఉంది, సాటిస్ఫాక్షన్, సంతృప్తికరంగానే ఉన్నాను రూమ్ పరంగా. కానీ వాళ్ళు రిసీవింగ్ కానీ, బిహేవియర్స్ కానీ, తర్వాత ఎందుకు మరి ఆంధ్ర వాళ్ళే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడికి ఏదో ఆశ్రమం పెట్టుకుని స్వామివారిది ఏదో ఆశ్రమంతో నడుపుతూ శివ సన్నిధి అనే ఒక ఇదిని పెట్టి దాన్ని చేస్తున్నారు. దాంట్లో పని చేయడానికి దాంట్లో కావాల్సినటువంటి రుసుము కూడా వసూలు చేస్తున్నారు. అది కూడా కాదు. కానీ ఎందుకు మరి అంత ఆంధ్ర వాళ్ళు అంటే చిన్న చూపా, లేదా బ్రాహ్మణులు అంటే చిన్న చూపు, మరి ఏమో నాకు అర్థం కావటం లేదు ఆ విషయంలో.
కానీ నేను మాత్రం చాలా అంటే చాలా నాకు బాధ అనిపించింది. భోజనం కూడా సరిగ్గా ఉండదు. తర్వాత మనం ఏదైనా సందేహంతో మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళు రిసీవింగ్ కూడా కనీసం ఒక మనిషిని గౌరవించటం అనేది, సాటి మనిషిని గౌరవించడం అనేది ఒక మనకి ఎలా ఉంటుంది అంటే పక్కవాడిని గౌరవించాలనే ఇది ఉంటుంది. ఒక సంస్కారం. ఆ సంస్కారం కూడా నాకు ఇక్కడ ఏం కనిపించటంలా. ఏదో అసలు ఎందుకు కర్మరా అన్నట్టుగా మనల్ని చూస్తుంటే బ్రాహ్మణులు చూస్తే అలా అనిపిస్తుందో తెలియదు, లేదా అందరినీ చూసినా అలా అనిపిస్తుందో తెలియదు. ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కాల. ఇంకొకటి ఏంటంటే ధనం ఉన్నటువంటి వ్యక్తికి సంఘము, సమాజము అన్ని చోట్ల గౌరవం ఉంటుంది. కానీ దేవాలయాలకి, ఆశ్రమం అని చెప్పుకుని దేవాలయాల దగ్గరికి వచ్చినప్పటికి కూడా ఈ రకమైనటువంటిది ఒక భేదాభిప్రాయాలను చూపించడం. ఇంకొకటి ఆంధ్ర వాళ్ళని, లేకపోతే మరి బ్రాహ్మణులను, లేకపోతే ఆంధ్ర వాళ్ళను, మరి వాళ్ళు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి తగినటువంటి వాళ్ళు గోదావరి భాషలో మాట్లాడుతున్నారు. అచ్చతెలుగు గోదావరి లాంగ్వేజీ వాడిది. ప్రాస అంతా కూడా గోదావరి భాషలోనే ఉంది. కానీ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. కానీ నాకు మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపించింది. అది అందరితో నేను చెప్పుకోలేక ఎవరికి చెప్పాలో తెలియలే. అందుకనే మీ అందరి సమక్షంలో మీ అందరికీ చెప్పాలని ఒక నా భావనతో, నా బాధను వ్యక్తీకరించాలనే ఒక ఇదితో మీ దగ్గరికి వస్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ అరుణాచలంలో స్వామివారి యొక్క లీలలు అమోఘమైనటువంటి లీలలు ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా కొన్ని చూశాను, అనుభవించాను కూడా నేను. అందుకనే ప్రతి ఒక్క మాసము కూడా విడవకుండా రావాలి అనేటటువంటి నా సంకల్పంతో నేను ఇప్పటికీ వస్తూనే ఉన్నాను. ఈ అరుణాచలం నేను రావడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే, నేను 5 సంవత్సరాలు నేను ఈ అరుణాచలేశ్వరుడి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశాను. ఒక్కనాటికి అది అవ్వల. కానీ గత వినాయక చవితి, సెప్టెంబర్ వినాయక చవితి సమయంలో స్వామివారు నన్ను ఇక్కడికి రప్పించడం, అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత నేను వినాయక చవితికి ఇక్కడ ఉండటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. స్వామి సన్నిధిలో ఉన్నాను, అరుణాచలేశ్వరుడు అరుణగిరి దగ్గర ఉన్నాను అని చాలా తృప్తిగా, ఆనందంగా ఉన్నాను నేను. కానీ ఈసారి మాత్రం నాకు వసతి విషయంలోనే అసంతృప్తిగా ఉంది. చాలా అంటే చాలా. దయచేసి ఎవరూ కూడా అన్నిగా భావించకండి, మరోలా అనుకోకండి. నా యొక్క బాధని, నా యొక్క దాన్ని ఏమంటారు, మనసులో ఉండేటటువంటి ఒక బాధని మీతో పంచుకుందామని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. మరొక విషయం ఏంటి అంటే, శివ సన్నిధికి మాత్రము అన్నిటికీ మేము అడ్జస్ట్ అవ్వగలము అనుకున్న వాళ్ళైతే మీరు రండి. లేదు అనుకున్నటువంటి వాళ్ళు మరొక మార్గం ఏదైనా ఉంటే కనుక చూసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది నేను వాళ్ళ గురించి గొప్పగా చెప్తున్నానని కాదు, వార్తాళి కుటీర్ అని చెప్పేసేసి వాళ్ళు గోదావరి జిల్లా నుంచి వచ్చారు. భీమవరం తణుకు అక్కడ వాళ్ళు వచ్చారు. ఇక్కడ స్థిరపడి ఆయన స్వయంగా రమణ మహర్షులు వారు స్వామివారి యొక్క దగ్గర శిష్యరికం చేస్తూ శిష్యుడిగా ఉండి ఆయన సొంతంగా ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలతో దాన్ని కొంత కుటీరంలాగా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వసతులు ఏర్పాటు అవుతున్నాయి. వాళ్ళకు మన అందరికీ వస్తున్నారు, అడుగుతుంటే ఇస్తున్నారు కూడాను. కానీ ఏంటంటే చాలా అంటే చాలా నాకు ఆయన చెప్పేటటువంటి ఒక ఆధ్యాత్మిక విషయాలు నేను తెలుసుకున్నాను. అదే కాకుండా అక్కడ పరిసరాలు కానీ, లేదా అక్కడ వాతావరణం కానీ, అక్కడ సర్వీస్ కానీ అన్నీ బాగున్నాయి. నాకు నచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను. అందరికీ నచ్చాలని లేదు, అలాగే అందరికీ నచ్చకూడదని లేదు. కాబట్టి మీకు నచ్చితే వార్తాళి కుటీర్ అనే దానికి వెళ్ళచ్చు. లేదు మాకు నచ్చలేదు అంటే అది మీ ఇష్టం. మీరు యొక్క ఈ డెసిషన్, అది మీ నిర్ణయం, మీకే. అది ఒకళ్ళని బేస్ చేసుకుని మీరు ఇది చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అది నా అభిప్రాయం. అయితే మాత్రం వార్తాళి కుటీర్లో 99% బాగుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మనం ఒక కొత్త ప్రదేశానికి వెళితే అక్కడ కూడా ఎన్నో సమస్యలు, 1-2 సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ
ఇక్కడ మీరెందుకు నాకు దీని గురించి పర్టికులర్‌గా ఎందుకు చెప్తున్నారు? దీంట్లో సమస్యలు గురించి మీరు ఎందుకు ఎత్తి చూపుతున్నారు? మీరు నన్ను అడగొచ్చు. అట్లా అని కాదు. కానీ ఒకటో రెండు సమస్యలుంటే ఓకే. కానీ మనిషి వచ్చినటువంటి మనిషికి గౌరవం ఇవ్వకుండా, సాటి మనిషి అనేది కూడా విలువ లేకుండా బిహేవ్ చేసి, కనీసం పూచికి పుల్లతో కూడా సమానం కాకుండా అంత హీనాతిహీనంగా చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది. అందుకోసమని అందువల్లనే నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి దయచేసి మీరందరూ అర్థం చేసుకుని ఈ విషయంలో మీ ఒపీనియన్ని కావచ్చు, లేదా మీ అభిప్రాయాన్ని కావచ్చు, ఏదైనా సరే మీరు తీసుకుని మీకు నచ్చినట్టుగా మీరు చేయండి. అది నేను చెప్పినా కదా అని చెప్పి మీరు చేయొద్దు. ఒక్కసారి వార్తాళ కుటీర్కి వెళ్ళండి, చూడండి, నచ్చితే వెళ్ళండి, నచ్చకపోతే వదిలేసేయండి. అది నా మాత్రం దయచేసి శివ సన్నిధిగా మాత్రం మీరు మొత్తము టాప్ టు టో తల దగ్గర నుంచి నీ మైండ్లో ఉన్నటువంటివన్నీ కూడా అన్నిటికీ నేను సిద్ధపడ్డాను అనుకుంటే శివ సన్నిధికి రండి. లేదు అంటే మీ ఇష్టం. మీరు ఏ రమణ మహర్షుల ఆశ్రమంలోకి వెళ్తానన్నా అంటారో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళొచ్చు. ఎక్కడైనది కొద్దిగా మీకు తెలిసిన విషయాలే కదా నేను చెప్పేది ఉంది. అరుణాచలేశ్వరాయ నమః. ఉంటాను స్వామి.